కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా యనమల దివ్య నామినేషన్ సోమవారం ఉదయం తుని రెవెన్యూ కార్యాలయంలో ఎన్నికల అధికారిని సమక్షంలో లాంఛన ప్రయాణంగా సాగింది. నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, నాయకులు జై దివ్య, జై యనమల అనే నినాదాలతో తుని పట్టణం పసుపు రంగు అలుముకున్నట్లుగా అభిమానుల మనసులో గెలుపు మనదేనన్న ధీమాలో తమ అభిమాని దివ్యమ్మ గెలుపుకు కృషి చేస్తామని జై తెలుగుదేశం అనే నినాదాలతో తెలిపారు. కోటనందూరు మండలంలో కోటనందూరు నుండి సుమారు 30 ఆటోలు, 100 మోటార్ సైకిళ్లతో మాజీ ఎంపీపీ దాంతులూరి చిరంజీవిరాజు, వెలగా వెంకటకృష్ణారావు, అంకామరెడ్డి, సత్యనారాయణ, బోడపాటి సత్యనారాయణ, కోటనందూరు కార్యకర్తలు సంయుక్తంగా పెద్ద ఎత్తున ర్యాలీగా నామినేషన్ కార్యక్రమానికి తరలి వెళ్లారు. తమ అభిమాని దివ్యమ్మ గెలుపునకు కష్టించి పనిచేస్తామని, గెలిపే ధ్యేయంగా పార్టీ నిర్ణయాల మేరకు పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఇద్దరు తునిని అభివృద్ధి పథంలో నడిపిస్తామని, తునికి కావలసిన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని, యువత ఆర్థికంగా నిలదొక్కునే విధంగా ప్రత్యేక శిక్షణ సంస్థల్లో తీసుకొస్తామని తెలిపారు. మే 13న జరిగే ఎన్నికలలో సైకిల్ గుర్తుపై దివ్యకు, ఎంపీ అభ్యర్థిగా గాజు గ్లాస్ గుర్తుపై తాంగళ్ల ఉదయ శ్రీనివాస్ కు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించమని కోరారు. ఇవాళ తుని నియోజకవర్గం నన్ను ఒక ఆడపడుచులాగా గౌరవించి మీరందరూ 3 మండలాల నుంచి, అలాగే తుని టౌన్ నుంచి ఇంత జనసందోహంతో వచ్చిన మీ అందరికీ నమస్కారాలు, కృతజ్ఞతలు. ఇదే ఉత్సాహంతో, ఇదే జోష్ తోటి రేపు పొద్దున్న ఎలక్షన్ లో మీరందరూ ఓట్ల వర్షం కురిపిస్తారని ఆశిస్తున్నాను. రాబోయేది మన ప్రభుత్వం, జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వం. తప్పకుండా అభివృద్ధి సంక్షేమ పథకాలు చక్కగా అమలవుతాయి. అలాగే మన తునికి సంబంధించి హౌసింగ్ కానీ, రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ ఇవన్నీ మనం మెరుగుపరుచుకున్నాం. ఒక తుని మహిళగా నేను చేసేది తునికి ఒక మహిళా డిగ్రీ కాలేజ్ తీసుకురావడం, అది తప్పక తీసుకొస్తాం. అలాగే మన యువతకి ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొస్తాం, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పిస్తాం. ఈ 2 ప్రామిసెస్ నా తరపు నుంచి మీ తుని మన తుని నియోజకవర్గానికి. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉండి ప్రజల కోసం నిలబడతాను, ప్రజల కోసం కష్టపడతాను, ప్రజల సమస్యలు తీరుస్తాను, ప్రజలకి అండగా నిల్చుంటాను. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. ఈ పర్యటనలో వాళ్ళిద్దరిని చూస్తుంటే, జనం వాళ్ళ వైపు చూస్తుంటే వాళ్ళ కుటుంబమే 1,00,000 మంది ఉన్నట్టు ఆ ఆదరణ కనిపిస్తుంది. అందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళని ఓన్ చేసుకుంటున్నారు. అంటే 40 ఏళ్ళుగా కుటుంబ సభ్యులుగా మీతోనే కలిసి ఉండి ఈరోజు తునిలో నడిచిన నడక, దివ్య గారు ఇంటింటికి గడప గడపకి నడిచిన నడక రాష్ట్రంలో ఈ 170 నియోజకవర్గాల్లో ఏ ఒక్కరూ నడవలేదు. అంత విధంగా ప్రతి ఒక్క గడప గడపకి ఆమె తిరుగుతూ, తెలుసుకుంటూ, ప్రజల మధ్యలోనే ఉంటూ, ఏ రోజు కూడా సెలవు తీసుకోకుండా మీతోనే మమైకమై నడిచారు. అలాగా ఇంత నడక నడిచి ఇంతసేపు, ఇంతకాలం ప్రజలతో మీతోనే కలిసి ఉన్న వాళ్ళు కావాలా? ఎలక్షన్ 15 రోజులున్నా ఇంకా ఏసీ రూమ్ నుంచి బయటికి రాని నాయకుడు కావాలా? మీరందరూ తెలుసుకోవాల్సిన సందర్భం ఇది. ఇన్ని రోజులుగా ఇంత సర్వీస్ చేశారు. ఇక నుంచి ఆమె విద్యావంతురాలు, సౌమ్యురాలు అండ్ రాజకీయం ముందు నుంచి, పుట్టినప్పటి నుంచి రాజకీయం తెలిసి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ దానికి ఎలా పరిష్కారం చేయాలని ఒకసారి కూడా ఎలవక ముందే మొత్తం పరిష్కారాలు తెలుసుకున్నంత ఆవిడ. సో రాష్ట్రం ఇంత దుస్థితి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు ఇలాంటి అభివృద్ధి చేసే, సొంత డబ్బుల్ని కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టేసే, అంటే కౌలు రైతులకి, మత్స్యకారులకి, అలా బీసీ వర్గాలకి అన్నిటికీ సొంత డబ్బులు ఇచ్చేసే జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు, అలాగే కొండల్ని కూడా హైటెక్ సిటీ చేసే ఒక విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగా ఇండియాని ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ లో పెట్టిన మోడీ గారు, ఈ ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి అండ్ సంక్షేమాల 2 విధాలుగా ముందుకు తీసుకెళ్తున్నారు. సో
అసలు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసి మన కాకినాడ పార్లమెంట్ నుంచి ఉన్న వనరులన్నిటిని ఒక మాఫియా డాన్ సునీల్ అనే వ్యక్తి ఎలక్షన్కి నెల రోజుల ముందు వస్తారు. నెల రోజుల ముందు వచ్చి ఒక గెస్ట్ హౌస్ తీసుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఉండే వంటకాలకి కూడా హైదరాబాద్ నుంచి షెఫ్స్ తెచ్చుకుంటారు, అంటే వంట మనుషులు కూడా. కోటు సూటు వేసుకుని ఒక నెల రోజులు ఇక్కడ హాలిడే చేసి వెళ్ళిపోతాడు. తర్వాత మళ్ళీ ఎలక్షన్కి ముందు ఇంకొక నెల ముందు ఒక గెస్ట్ హౌస్ తీసుకుని అలాగే 3 సార్లు 3 గెస్ట్ హౌస్లు తీసుకుని వెళ్ళిపోయాడు. ఈసారి అధికారం లేకపోయినా సరే మొత్తం ఈ కాకినాడ పార్లమెంట్ లో ఉన్న మైనింగ్ అంతటికి ఇచ్చే ట్యాక్స్ అని చెప్పి ప్రతి ఒక్క లారీకి 3,800 రూపాయలు వసూలు చేస్తూ ప్రజల్ని